హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సొరకాయ రొట్టి తయారీ విధానం చూద్దాము. ముందుగా సొరకాయని తురమాలి. తురుముతూ ఉన్నప్పుడు గింజలు ఏమైనా ఉంటే తీసేయాలి. దాని తర్వాత కొంచెం జీలకర్ర, తెల్ల నువ్వులు, పచ్చిమిరపకాయల కారం అనేది మనం ముందుగానే మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం బియ్యపిండి అనేది యాడ్ చేయాలన్నమాట. అంటే కాయ ఎంత అయితే ఉంటుందో, తురుము ఎంత అయితే వస్తుందో దానికి సరిపడగా బియ్యపిండి యాడ్ చేస్తూ కలుపుతూ ఉంటాము. వాటర్ అనేది అయితే ఏం యాడ్ చేయక్కర్లేదు. సొరకాయలోనే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. తర్వాత కొంచెం పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ మీద ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఆ ముద్ద అనేది మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు అయితే ఆయిల్ లేకపోతే వాటర్తో మనము పైన పెనం మీద అనేది పెట్టాలి. కొంచెం ఆయిల్ వేస్తే మనకి ఏంటంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి చుట్టూతర మూత పెట్టేయాలి. ఈ రొట్టె అనేది చాలా లేటుగా మగ్గుద్ది అనమాట. మొత్తం మగ్గాలి, సిమ్లోనే పెట్టుకోవాలి. మగ్గిన తర్వాత సేమ్ అలాగే బ్యాక్ సైడ్ తిప్పి అలాగే ఆయిల్ అప్లై చేసి మనం కాల్చుకోవాలి. సొరకాయ రొట్టె రెడీ.